श्रीमात्रे नमः। नमस्तेस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय శ్రీమన్మహాదేవాయ నమః। నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను। మీరందరూ కూడా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి। ఈరోజు వీడియోలో వసంత నవరాత్రిలో మనకి 8వ రోజు అష్టమి, ఇంకా ఆరుద్ర నక్షత్రం శనివారం రోజు వచ్చిందండి। ఆ రోజు నేను శివయ్యకు అభిషేకం అది చేసుకున్నాను। నేను ఆ రోజు పూజ ఎలా చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను। సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి। ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మామూలుగా నేను ప్రతి సోమవారము శివయ్యకు ప్రత్యేకమైన అభిషేకాలు అవి చేసుకుంటూ ప్రత్యేకమైన పూజ చేసుకుంటూ ఉంటాను। ఇంకా ప్రతినిత్యము శివయ్యకు గోమాతకు అభిషేకాలు అవి చేసుకుంటాను। ఇంకా ఇప్పుడు దేవి వసంత నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి, లలితమ్మ నవరాత్రులు, ఇంకా రామయ్య తండ్రి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి, ఈరోజు శనివారం కూడా రావడం, అష్టమి, ఆరుద్ర నక్షత్రం ఇవన్నీ కూడా కలిసి వచ్చిన చాలా విశేషమైన ఈరోజు శివయ్యతో పాటు లలితమ్మను, వెంకటేశ్వర స్వామిని, ఇంకా గోమాతను, ఇంకా ఆంజనేయ స్వామిని ఇంకా నేను అభిషేకం అది చేసుకున్నాను అనమాట। నా దగ్గర ఉండే ఒక రుద్రాక్షను పెట్టుకొని శివయ్య దగ్గర చక్కగా ముందు శుద్ధ జలంతో, తర్వాత ఆవు పాలతో అభిషేకం అది చేసుకొని తర్వాత కొంచెం సుగంధ పరిమళ ద్రవ్యాలు కలిపిన జలంతో కూడా అభిషేకం అది చేసుకున్నాను అనమాట। ఆరుద్ర నక్షత్రం అనేది చాలా విశేషమైన నక్షత్రం, శివుడిని ఉద్దేశించి ఉన్న నక్షత్రం అనమాట। శ్రవణ నక్షత్రం మనకి వెంకటేశ్వర స్వామికి ఎలాగో ఆరుద్ర నక్షత్రం శివయ్యకు అనమాట। సో నేను ప్రతి నెల ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో నేను చక్కగా ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు అభిషేకాలు అవి ప్రత్యేకంగా చేసుకుంటున్నాను। మనకి తెలిసి మామూలుగా అందరం వినే ఉంటాము, చాగంటి గారు చెప్పిన ప్రవచనాలు వింటే అందులో ఆరుద్ర నక్షత్రం రోజు శివయ్యకు ఉదయాన్నే మనము చల్లటి నీళ్లతో అభిషేకం చేస్తే చాలా పులకరించిపోతారు అని, అంటే ఎక్కువగా మార్గశిర మాసం అనేది చాలా విశేషం, అందులో వచ్చిన ఆరుద్ర నక్షత్రము చాలా విశేషమైన రోజు। అప్పుడు చిదంబరంలో స్వామివారిని చాలా విశేషంగా పూజిస్తారు, అక్కడ విశేషమైన ఆరాధన అది వైభవంగా చేస్తూ ఉంటారు, నటరాజస్వామికి కూడా। సో అలా మనకి ఈ ఆరుద్ర నక్షత్ర విశిష్టత అంతా తెలుస్తూ ఉంటుందన్నమాట। సో నేను ఎప్పుడైతే ఈ ప్రవచనాలు వింటూ కొంచెం తెలుసుకున్నానో అప్పటి నుండి నాకు మామూలుగా శివయ్యకు అభిషేకాలు చేసుకోవడం ఇష్టము। ఇంకా ఆరుద్ర నక్షత్రం వచ్చింది అని తెలిస్తే ఇంకా కొంచెం ఏదైనా కొన్ని ద్రవ్యాలు ఇంట్లో ఉండే భస్మం జలంతోనూ, ఇంకా ఏదన్నా పుష్పజలంతో అలా ఏదన్నా ప్రత్యేకమైన అభిషేకాలు కుదిరితే పంచామృతాలతో చేసుకుంటూ ఉంటాను। సో ఇవాళ అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నాను, శుక్రవారం నుండి చివరి 3 రోజులు చేసుకుందామని అనుకున్నాను కాబట్టి, ఇంకా ఇవాళ అమ్మవారికి ఇష్టమైన అష్టమి తిథి, ఇంకా శనివారం కూడి రావడము, ఇంకా శివయ్యది ఆరుద్ర నక్షత్రం ఈ 3 కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఇవాళ చక్కగా స్వామికి నేను ఇంట్లో అభిషేకం అది చేసుకున్నాను అనమాట। చేసుకొని చక్కగా స్వామిని పూజించుకున్నాను। ఇంకా చిదంబరంలో విశేషంగా చేస్తారు కాబట్టి కొంచెం అక్కడ నటరాజస్వామి బొమ్మ పెట్టుకుంటే కొంచెం అక్కడ ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తుందన్నట్టుగా నేను అక్కడ పెట్టుకుంటాను, కానీ పూజ మాత్రం నేను ప్రత్యేకంగా పెట్టుకున్న శివలింగానికే చేసుకుంటాను। జస్ట్ మనకి కొంచెం ప్రతిమ అనేది మన ముందు ఉంటే అక్కడ ఉన్నట్టుగా ఒక చిన్న భావన వస్తుందన్నట్టు పెట్టుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు కొన్ని పూజల్లో। కాకపోతే ఆ విగ్రహాలకి నేను పూజ ఏమి చేయనండి, జస్ట్ డెకరేషన్కి పెట్టుకొని పూజ రూమ్లో ముందు పసుపు ముద్దతో చేసుకున్నది కానీ, లేదంటే శివలింగం ఉంటే శివయ్యకు కూడా అలా చేసుకుంటూ ఉంటానన్నమాట। ఇంకా నిన్న అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాను కాబట్టి గౌరమ్మను లలితమ్మ నవరాత్రులు చేసుకుంటున్నాను కదా, అమ్మవారికి ఏమో అక్కడ గౌరీదేవికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను। ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకుంటున్నాను అనమాట। ప్రతి శనివారము నేను దగ్గర ఒక 4-5 ఏళ్ళుగా పిండి దీపారాధన వెలిగించుకుంటూ ఉన్నాను। సప్త శనివారాల వ్రతం కూడా 2-3 సార్లు చేసుకున్నాను। ఇంకా అప్పుడు ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుండి కంటిన్యూగా పిండి దీపాలు అనేవి వెలిగించుకుంటూ ఉన్నాను అనమాట। సో రామయ్య తండ్రి పట్టాభిషేకం ఫోటో వెంకటేశ్వర స్వామి ముందు పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ముందుగా స్వామివారి చిన్న విగ్రహం పెట్టుకొని తిరుమల గోపురం ఉంటుంది కదండి, బంగారు గోపురం ముందు స్వామివారిని ప్రతిష్ఠించుకొని అభిషేకాలు అవి చేసుకున్న తర్వాత
స్వామికి చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను. రామయ్య తండ్రికి కూడా పంచోపచార పూజ చేసుకొని 11 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే అనుకుంటూ చదువుకొని తర్వాత రాముడి అష్టోత్తరము, ఇంకా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, గోవిందనామాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ తులసి దళాలు సమర్పించుకున్నాను అనమాట. ఇంకా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన ఇవన్నీ చేసుకున్న తర్వాత లలితమ్మకు పూజ చేసుకొని లలితమ్మకు అష్టోత్తరము, ఇంకా లలితా సహస్రనామ పారాయణము, దేవి ఖడ్గమాల స్తోత్రము, నవరత్న మాలికా స్తోత్రము ఇవన్నీ చదువుకున్న తర్వాత శివయ్యకు నేను పూజ అనేది చేసుకున్నాను. స్వామివారికి చిన్నగా నేను పుస్తకంలో అంటే కార్తీక పురాణం పుస్తకంలో ఉన్న విధానంగా నేను ఎప్పుడు చేసుకుంటాను. చిన్న ఒక లైన్ తోటే మనకి అన్ని ఉపచారాలు ఉంటాయి అన్నమాట. అలా చేసుకొని స్వామివారికి అష్టోత్తరము అవన్నీ కూడా చదువుకున్నాను అనమాట. ఇంకా స్వామివారి 8 నామాలు అనేది నేను ప్రతిరోజు చదువుకుంటాను అనమాట. ఆ 8 నామాలు ఏమిటంటే శ్రీ భవాయ దేవాయ నమః, శ్రీ శర్వాయ దేవాయ నమః, శ్రీ ఈశానాయ దేవాయ నమః, శ్రీ పశుపతే దేవాయ నమః, శ్రీ రుద్రాయ దేవాయ నమః, శ్రీ ఉగ్రాయ దేవాయ నమః, శ్రీ భీమాయ దేవాయ నమః, శ్రీ మహతే దేవాయ నమః అనుకుంటూ చదువుకుని హర నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకరాయ నమో నమః అనుకుంటూ స్వామివారిని పూజించుకొని తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను అనమాట. ఇవాళ ప్రత్యేకంగా మామూలుగా ఆరుద్ర నక్షత్రం అప్పుడు ఆరుద్ర దర్శనం రోజు మార్గశిర మాసంలో విశేషంగా చేసే ప్రసాదం ఏంటంటే తిరువాదురై కళి అని, ఇంకా కదంబ కూట్ అని చేస్తారనమాట. కాకపోతే ఈరోజు నేను అమ్మవారికి నవరాత్రులు చేసుకుంటున్నాను కాబట్టి అమ్మవారికి ప్రసాదంగా కదంబము, ఇంకా శివయ్యకు దద్దోజనము, ఇంకా శ్రీరామచంద్ర ప్రభువుకి ఇంకా నారాయణుడికి అంటే వెంకటేశ్వర స్వామికి పానకం వడపప్పు ఇవి ప్రసాదంగా సమర్పించుకున్నానమాట. సో ప్రసాదం అంటే ధూపం దీపం చూపించాక పిండి ప్రమిదను వెలిగించుకున్నాను. స్వామివారికి వెంకటేశ్వర స్వామికి ఒక దీపము, ఇంకా అందులో 7 ఒత్తులు కలిపి ఒక దీపంగా ఆవు నెయ్యి వేసి వెలిగించుకున్నాను. ఇంకా శివయ్యకు పంచభూతాల సాక్షిగా స్వామివారు ఉంటారు కాబట్టి పంచదిక్కులు ఉండేటట్టుగా ఒక దీపంని ఆ రుద్ర నక్షత్రం రోజు నేను ఎప్పుడు వెలిగించుకుంటాను. అలా స్వామివారికి వెలిగించుకొని చక్కగా పుష్పాలతో అలంకరణ అది చేసుకున్నాను అనమాట. ఇంకా దీపం వెలిగించిన తర్వాత నైవేద్యం సమర్పించి హారతి, మంత్రపుష్పము, క్షమార్పణ ఇవి చెప్పుకున్నాను. ఇంకా అష్టమి రోజు ఎవరైనా సువాసినికి మనం ఇంటికి పిలిచి భోజనం పెట్టినా చాలా విశేషం అండి. లేదంటే కుదరకపోతే కనీసం ఒక ముత్తైదుని పిలిచి తాంబూలం ఇచ్చుకున్నా చాలా మంచిది కాబట్టి నేను ఒక ముత్తైదుకి వాళ్ళ తాంబూలం అనేది ఇచ్చుకున్నాను అనమాట. సో ఇలా నేను వసంత నవరాత్రుల్లో అష్టమి, ఆరుద్ర నక్షత్రం, ఇంకా శనివారంతో కూడి వచ్చిన రోజు పూజ అనేది ఇలా చేసుకున్నానండి. సో నేను చేసుకున్న పూజ మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్, షేర్, కామెంట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు కూడా ఎలాంటి మృత్యుభయాలు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ మృత్యుంజయ మంత్రం చదువుకోవడం కానీ, లేదంటే ఇలా ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు శివయ్యకు అభిషేకాలు చేయించుకోవడం కుదిరితే దేవాలయానికి వెళ్ళి చేయించుకోండి. లేదంటే ఇంట్లో శ్రీరామ రుద్రం చేయించుకోవడానికి ప్రయత్నించండి, రుద్రాభిషేకం. లేదంటే ఇంట్లో శివలింగాన్ని తెచ్చుకొని మనమైనా చక్కగా ఉదయం కానీ సాయంత్రం ప్రదోష వేళ కానీ స్వామికి అభిషేకం అనేది చేసుకోవచ్చండి. దీనివల్ల మనకి చాలా మంచి అనేది జరుగుతుంది. సో తప్పకుండా అందరూ కూడా చేసుకొని స్వామి కృపను పొందండి. శ్రీమాత్రే నమః.